హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో నిన్న మనకి మార్కెట్స్ వచ్చేసి కొంచెం ఫ్లాట్ టు నెగటివ్లో అయితే క్లోజ్ అయినాయి. అండ్ నిఫ్టీ చూసుకుంటే జస్ట్ 1.75 పైసాతో నెగటివ్లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ 80 అండ్ సెన్సెక్స్ కూడా ఫ్లాట్లో క్లోజ్ అయింది. అండ్ మిడ్ నిఫ్టీ కూడా కొంచెం మంచిగానే కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. అండ్ విక్స్ చూసుకుంటే కనుక మనకి 16 to 17 రేంజ్ నుంచి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 18 వరకు ఎగబాకింది. అండ్ ప్రీవియస్గా ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ప్రీవియస్గా 23rd అంటే జస్ట్ ఒక 4 to 5 days బ్యాక్ 12 లో వేస్తే కనుక ఇప్పుడు దీనికి వచ్చేసి మెయిన్ వార్ సిచ్యువేషన్స్ ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో మనకి ఇండియా పాకిస్తాన్ వార్ టెన్షన్స్ కావచ్చు అండ్ అలాగే యుఎస్ నుంచి వచ్చినటువంటి కొన్ని నెంబర్స్ కూడా కొంచెం టెన్షన్ దిశగా అయితే ఇన్వెస్టర్స్ని అయితే పంపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి నిన్న వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్లై డోజీ అయితే వచ్చింది. జనరల్గా డోజీస్ వచ్చినప్పుడు ఎయిదర్ బుల్స్ కానీ బేర్స్ కానీ అంత స్ట్రాంగ్గా ఉండరు అనేసి అయితే మనకు తెలిసిందే. అండ్ ఇది మొన్నటి నుంచి కూడా ఏదైతే రేంజ్లో ఉందో 24,400 దగ్గర నుంచి 24,200 ఇదే రేంజ్లోనే ఉండిపోయింది. ఇంకా రేపు కూడా ఇంకా నో నీడ్ టు సే 24,400 24,200 మధ్యలో ఉంటే కనుక పెద్దగా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అయితే రావు. ఇక్కడనే టైంపాస్ చేసి నిఫ్టీ క్లోజింగ్ అయితే ఇస్తుంది. సో వన్స్ 24,400 బ్రేక్ అయితే కనుక ఎవరైతే సెల్లర్స్ ఆల్రెడీ ఈ ఏరియాలో నుంచి రిజెక్షన్ అవుతున్నప్పుడు ఇక్కడ కాల్స్ ఎవరైతే కంప్లీట్గా రైట్ చేస్తారో సో వాళ్ళందరిది షార్ట్ కవరింగ్ వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే 334 ఉంది. సో 200లో మనకు ఉంది. సో అంటే 130 పాయింట్స్ డౌన్ అయితే కనుక మనకి ఇమీడియట్గా సపోర్ట్స్ అయితే మనకు ఉన్నాయి. ఏది ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,000 అలాగే సెకండ్ వచ్చేసి 23,800. ఇదంతా కూడా వన్ డేలో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుందని కాదు. జస్ట్ మనకి ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక 24,000 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఇది మనం డౌన్ సైడ్ టార్గెట్స్గా పెట్టుకుంటే సరిపోతుంది యాజ్ అ డే ట్రేడర్గా. అండ్ అలాగే బీటీఎస్టీ కావచ్చు పొజిషనల్గా కావచ్చు వాళ్ళకైతే ఇది ఈ డీటెయిల్స్ ఉండటం అయితే సరిపోతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మంచిగానే ఇక్కడే సేమ్ కైండ్ ఆఫ్ రేంజ్ బౌండ్లోనే ఉంది. ఆల్మోస్ట్ ఈ రేంజ్ ఏదైతే 56,000 అండ్ 54,500 సో ఈ రేంజ్లోనే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ వీక్ నుంచి కూడా ఇక్కడ నుంచే జస్ట్ ఇలా గేమ్ అయితే ఆడుతూ ఉంది. ఎటు కూడా పోవట్లేదు. సో ఇక్కడిక్కడే మనకి వస్తున్నాయి తప్ప ఎస్పెషల్లీ పొజిషనల్ ట్రేడర్స్కి అయితే పెద్దగా వాళ్ళకి వచ్చేది లేదు పోయేది లేదు అట్లుంది. అండ్ స్టాప్ లాస్లు అయితే కంటిన్యూస్గా హిట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఎవరైతే స్ట్రాంగిల్స్ వాళ్ళు వేస్తారో వాళ్ళకి యూజ్ అండ్ స్కాల్పర్స్కి ఇంట్రాడే ప్లేయర్స్ కూడా మంచి మూమెంటమే వస్తుంది. సో నిన్నైతే మాత్రం ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో నుండి లాస్ట్ మినిట్లో ఈ మూవ్ అనేది వచ్చింది. అది 3 o'clock తర్వాత. అండ్ నిఫ్టీలో కూడా మనకు ఒక్కొక్క చూస్తే కనుక 30 పైసాలో ఉన్నటువంటి ఆప్షన్ నిన్న 18 వరకు వెళ్ళింది. అండ్ 20 రూపీస్ కూడా ఆల్మోస్ట్ మంచి రిటర్న్స్ అయితే నిన్న హీరో జీరోలు ఇచ్చింది. జనరల్గా నిఫ్టీలోకి వచ్చేసరికి హీరో జీరో రావు, బట్ వచ్చిందంటే మాత్రం మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో నిన్న అయితే మంచి ఇచ్చింది. సో లెట్స్ సీ ఇంకా స్టిల్ ఏదైతే ఈ యొక్క రేంజ్ ఏదైతే ఉందో 55,500 అండ్ డౌన్ సైడ్ వచ్చి 54,500. సో ఈ రేంజ్ కనుక బ్రేక్ అయ్యి సాలిడ్గా ఒక క్లోజింగ్ ఇస్తే ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక జస్ట్ ఇలా పైకి వెళ్ళింది కానీ క్లోజింగ్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో ఈ క్యాండిల్ కూడా అంతే, ఈ క్యాండిల్ కూడా అంతే, విక్ వదిలేసి వచ్చేసింది. సో 55,500 అండ్ 54,500 ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ అయితే మనకి ఇక్కడనే ఉంటున్నాయి. సో ఎయిదర్ వేస్లో మనకి బ్రేక్ అయితేనే తప్ప మంచి మూమెంటం అయితే ఉండడానికైతే ఛాన్స్ లేదు. సో ఒకసారి రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో ఇంట్రాడే లెవెల్స్ ఏంటి, బయింగ్ జోన్స్ అలాగే సెల్లింగ్ జోన్స్ అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము. నిన్న చూడొచ్చు మనకి ఆల్మోస్ట్ ఏదైతే ఫస్ట్ రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్లో ఉంది, పెద్దగా అయితే లేదు. ఆల్మోస్ట్ ప్రీవియస్ డే కూడా ఏదైతే రేంజ్లో ఉందో అదే రేంజ్లో ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ స్టాప్ లాస్లు కొట్టేసేటట్టు. ఓన్లీ ఇది వచ్చేసి 3 o'clock తర్వాత వచ్చినటువంటి మూవ్. ఇంకా చెప్పాలి అంటే 3:15కి వచ్చినటువంటి క్యాండిల్ ఇది. ఆల్మోస్ట్ 3 o'clock వరకు కూడా మనకి 2:30కి 3 o'clockకి ఏదైతే హీరో జీరో వస్తుంది. బట్ ఇక్కడ కూడా 3:10 తర్వాత మాత్రమే ఆ మూవ్ అయితే వచ్చింది. సో రేపటికైతే కనుక ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక
24,240లో క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఇన్ కేస్ ఒక 60-70 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే మనకి ఇక్కడ ఒక 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ క్యాండిల్ కానీ కూర్చుంటే మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో బెటర్గా ఉంటుంది. అండ్ మనం అప్ సైడ్ అయితే లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి 24,398, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,500 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,600గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే ఇమీడియట్గా అయితే షార్ట్ అయితే చేయొద్దు. ఇక్కడ నుంచి మనకు ఒక బౌన్స్ అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ కూడా మనం ప్రైస్ యాక్షన్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా మనకి పనిచేస్తూ ఉంది ఈ లెవెల్. అండ్ 24,190 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,112, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 23,988, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 23,879గా అయితే ఉన్నాయి. సో కంప్లీట్గా ఏదైతే మార్నింగ్ టైంలో మనకి 15 మినిట్స్ రూల్ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు మనకి యూజ్ అయిందని చెప్పొచ్చు. బట్ ఇలా ఉంటే కనుక లైక్ ఈ 2 డేస్ లాగా ఇదే కంప్లీట్ రేంజ్లో ఉంటే కనుక ఆప్షన్ బయర్స్కి అయితే చాలా టఫ్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ నిఫ్టీని డీల్ చేసేటప్పుడు. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్లోనే ఆల్మోస్ట్ అలాగే ఉండిపోయింది. సో మనకి ట్రేడర్స్లో కూడా ఒక ట్రేడ్ లైక్ బ్యాంక్ నిఫ్టీలో 2 ట్రేడ్స్ అండ్ నిఫ్టీలో 2 ట్రేడ్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒకటి స్టాప్ లాస్ ఇట్ అండ్ దీంట్లో కూడా ఒక స్టాప్ లాస్ ఇట్, జస్ట్ న్యూట్రల్ డే. బట్ దట్ టు నేను న్యూట్రల్ డే ఎందుకు అంటున్నాను అంటే కనుక లైక్ మనం ఫస్ట్ టార్గెట్ 281లో ఇచ్చామనుకోండి, అది 279 వరకు వెళ్ళినా సరే వెళ్ళి మళ్ళీ స్టాప్ లాస్ కొట్టేసింది అనుకోండి, సో విల్ కన్సిడర్ యాజ్ ఎ స్టాప్ లాస్ ఓన్లీ. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈవెన్ ఒక 30-40 పాయింట్స్ ఉన్నా సరే మేమైతే దాన్ని ఫస్ట్ టార్గెట్ హిట్ అని కన్సిడర్ చేయము. బట్ చాలామంది ప్లేయర్స్ ట్రేడర్స్ చాలా మంచిగా చాలా నీట్గా ఎక్కడి వరకు వెళ్తే ప్రైస్ అక్కడ నుంచి ట్రయల్ చేసుకోవడము అలా చేసుకోబట్టి వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. సో రేపటికైతే కనుక ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే 55,188 మనం ఇక్కడ చూడొచ్చు ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది ఈ లెవెల్స్లో పర్టికులర్ కానీ అండ్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి డౌన్ సైడ్ లెవెల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ మినిట్లో అంటే 3 o'clock తర్వాత హీరో టైం లాగా మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా మొన్న, ఆ టైం వరకు ఇక్కడ వరకు వచ్చి అండ్ మళ్ళీ కొంత రికవరీ అయితే అయ్యింది. సో ఈ లెవెల్ వచ్చేసి రేపటికి చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక 960 ఆర్ 950 నుంచి 750 అంటే ఒక 200 పాయింట్స్ ఫస్ట్ క్యాండిల్ సాలిడ్గా ఇచ్చింది అంటే ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ మనకి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అగైన్ ఇన్ కేస్ ఒకవేళ 750 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో ఇక్కడైతే షార్ట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 54,544 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 54,348, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 54,180 అయితే ఉంటుంది. అండ్ అప్ సైడ్ అయితే కనుక ఈ లెవెల్ బ్రేక్ అయితే మినిమం ఒక 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే కనుక మనకి 55,281 అండ్ సెకండ్ టార్గెట్ 55,525 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 55,724 ఉంటుంది. మనకి నో ట్రేడ్ జోన్స్ వచ్చి 55,118 అండ్ 54,754 అయితే మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్స్గా మనకు ఉంటాయి. సెన్సెక్స్లోకి వచ్చేసరికి 80,155 అలాగే 79,845 వచ్చేసి మనకి నో ట్రేడ్ జోన్స్. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే 80,155 దగ్గర మనం లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 80,404 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 80,596 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 80,808గా అయితే మనకు ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 79,845 బ్రేక్ అయితే కనుక 79,659 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 79,395 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 79,176గా అయితే మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు మార్నింగ్ మనం ఏదైతే లైవ్ చేస్తున్నామో ఓకే ఇది మన బిట్ కాయిన్ క్రిప్టో గురించి అండ్ ఈ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇస్తే కనుక ఇక్కడ నుంచి కూడా మనకి అరౌండ్ ఒక 10,000 పాయింట్స్ వచ్చేసి మనకి టార్గెట్గా అనేసి చెప్పాము. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 5,000 పాయింట్స్. సో ఇన్ కేస్
96,000 దగ్గర మనకి ఒక 15 మినిట్స్ ఆర్ 1 అవర్ క్యాండిల్ కనుక కూర్చుంటే లాంగ్ అయితే వెళ్ళొచ్చు చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని. ఆల్రెడీ మనకి ఏదైతే 921 స్ట్రాటజీ విచ్ వీ ఫాలో ఆన్ డైలీ బేసిస్, సో దాంట్లో అయితే ఆల్రెడీ అలర్ట్ అయితే వచ్చింది, సేమ్ అలర్ట్. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే కనుక మనకి ఇంత మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో బిట్ కాయిన్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు కనుక ట్రేడింగ్ క్రిప్టో గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్లో క్రిప్టో ప్లేలిస్ట్ అని ఉంటుంది. దాంట్లోనే ఫ్రమ్ స్టార్టింగ్ ఏబిసిడి మీరు ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలి, బై ఎట్లా, సెల్ ఎట్లా, అమౌంట్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, అమౌంట్ని ఎట్లా విత్డ్రాల్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. అండ్ గోల్డ్కి వచ్చేసరికి నేను చెప్పాను ఇంకా కొంత వెయిట్ చేయడం బెటర్ అనేసి. సో ఇంకా కంటిన్యూషన్ అయితే అవుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ 3200 బ్రేక్ అయితే కనుక మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 3153 అండ్ అలాగే తర్వాత వచ్చేసి 3045 అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 2951గా అయితే మనకుంది. సో ఇందాక లైవ్లో ఒక ఆయన అడిగారు ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చా అనేసి. సో చెప్పాను బెటర్ కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనేసి. 3300 బ్రేక్అవుట్ ఇస్తే కనుక మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదంటే కనుక $3,000 కూడా గోల్డ్ వచ్చి టచ్ చేసి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో plan as per that only. So hope you like this video and one more thing I forgot to tell you that ఏదైతే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారో ట్రేడర్స్లో జాయిన్ అవ్వడానికి 20% ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఆపర్చునిటీ అయితే ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. అండ్ May 25 అని ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. అండ్ traderso.com అని మన వెబ్సైట్లో డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఉంటాయి. మీరు డైలీ స్క్రీన్ షాట్స్ అండ్ షార్ట్ రీల్స్ చూస్తున్నారు కదా, అవంతా కూడా మన ట్రేడర్సో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డైలీ పర్ఫార్మెన్స్ అండ్ ఈ వీక్లీ అనాలిసిస్లో కూడా భాగంగా నేను మొత్తం ఏప్రిల్ మంత్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నిఫ్టీలో ఎన్ని వచ్చాయి అవన్నీ కూడా చెప్తాను. ఆల్రెడీ ఈ మంత్ అయితే అరౌండ్ 4000 పాయింట్స్ అయితే మనం ప్రాఫిట్లో అయితే ఉన్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైజ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ట్రేడర్స్ గ్రూప్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్ అండ్ జై భారత్.